చైనా, కెనడా, మెక్సికోతో ట్రేడ్ వార్కు తెరతీసిన ట్రంప్ ధరల భారాన్ని అమెరికన్లు మోయాల్సిందే అంటున్నారు. టారిఫ్ వార్తో ధరలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది. దీనిపై అధ్యక్షుడు స్పందించారు. వ్యాపార భాగస్వామ్య దేశాలు ప్రతీకార పన్నులు వేయడంతో అమెరికన్లు ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుందన్నారు. అమెరికన్ ప్రయోజనాలు కాపాడాలంటే అది తప్పదని అన్నారు. అయితే ఈ భారం స్వల్పకాలమే ఉంటుందని, ఆ తర్వాత దీనికి ప్రతిఫలం లభిస్తుందన్నారు ట్రంప్. అమెరికాను మళ్లీ గొప్పగా మారుస్తానంటూ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ట్రంప్. కెనడా, మెక్సికో, చైనాలపై టారిఫ్లు పెంచుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకం చేశారు ట్రంప్. అక్రమ వలసలు, ఫెంటైనిల్ డ్రగ్ను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ పన్ను మోత మోగించారు. కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25% ట్యాక్స్ వేశారు. చైనా ప్రొడక్ట్స్పై అదనంగా మరో 10% భారం మోపారు. మంగళవారం నుంచే ఈ పన్నులు అమల్లోకి రానున్నాయి. దీనికి ఆ దేశాలు కూడా అదే స్థాయిలో స్పందించాయి. కెనడా, మెక్సికోలు కూడా అమెరికా ఉత్పత్తులపై 25% పన్ను వేయనున్నట్టు తెలిపాయి. చైనా మాత్రం దీనిపై WTOలో తేల్చుకుంటామని ప్రకటించింది. ప్రతీకార పన్ను వేయడంతో ఆ దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులు అమెరికన్లకు భారం కానున్నాయి. అయినా సరే ట్రంప్ మాత్రం దేశం కోసం ఆ మాత్రం భారం భరించాల్సిందేనని అంటున్నారు.